Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about APPSC. Okay, APPSC history PYQs. Okay na, గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్. సో ద క్వశ్చన్ ఈజ్ విచ్ ఇంక్రప్షన్, మనం ఇంతకు ముందు ప్రీవియస్ క్వశ్చన్ చూసాము, చూడని వాళ్ళు ఉంటే చూడండి. విచ్ ఇంక్రప్షన్ ప్రూవ్డ్ దట్ ద పల్లవాస్, ఇక్కడ ఏమంటుండే పల్లవాస్ రీప్లేస్డ్ ద ఇక్ష్వాకాస్ యొక్క విజయపురి. సో ఏ ఇంక్రప్షన్ చెప్తుంది ఇక్ష్వాకుల విజయపురిని పల్లవాస్ రీప్లేస్ చేశారు అని. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి మంచికల్లు ఇంక్రప్షన్, తర్వాత నాసిక్ రికార్డు, ఇంక్రప్షన్ ఆఫ్ నాగార్జునకొండ అండ్ నందంపూడి గ్రాంట్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ మంచికల్లు ఇంక్రప్షన్ ఆఫ్ పల్లవ సింహవర్ణం. ఓకే, సో ఇప్పుడు మరి మంచికల్ ఇంక్రప్షన్ గురించి తీసుకుంటే మనకి మంచికల్ ఇంక్రప్షన్ అనేది మనకి ఏ విధంగా పల్లవ సుప్రమసీ ఇక్ష్వాకుస్ మీద ఉంది అనే దాని గురించి మనకి చెప్తుంది అన్నట్టుగా. అండ్ మనం హిస్టారికల్ గా తీసుకుంటే పల్లవాస్ అండ్ ఇక్ష్వాకుస్ తీసుకున్నప్పుడు వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉంది, దాని యొక్క విట్నెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ మంచికల్ ఇంక్రప్షన్ యొక్క మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి. కీ డీటెయిల్స్ తీసుకుంటే ఇది ఎక్కడ డిస్కవరీ అయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మంచికల్ ఇంక్రప్షన్ అనేది మనకి మంచికల్లు సిచ్యుయేటెడ్ ఎక్కడ ఉంది అని అంటే గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో ఉందండి. ఓకే, తర్వాత మరి దీని స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి సదరన్ బ్రహ్మీ స్క్రిప్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత తెలుగు కన్నడ స్క్రిప్ట్ ఇంక్రప్షన్ కంపోజ్ ఏ విధంగా కంపోజ్ చేశారు అండ్ ఇట్ రిటన్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి ఇంక్రప్షన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ దేంతో కంపోజ్ చేశారు, సదరన్ బ్రహ్మీ స్క్రిప్ట్ అండ్ తర్వాత ఇంకా ద తెలుగు కన్నడ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ లో రిటన్, అసలు రాయడం ఏ లాంగ్వేజ్ లో రాశారు అని అంటే ప్రాకృత లాంగ్వేజ్. ఓకేనా, అండ్ ఇట్స్ యాడింగ్ ద హిస్టారికల్ లైక్ లింగ్విస్టిక్ అండ్ హిస్టారికల్ డైమెన్షన్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత డైనాసిటీస్ అట్రిబ్యూషన్, మరి ఏ డైనాసిటీస్ ఉన్నది ఏంటి టైంలో అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇంక్రప్షన్ అట్రిబ్యూటెడ్ ద సింహవర్ణ, ఏ డైనాసిటీ గురించి చెప్తుంది మనకి ఇక్కడ, సింహవర్ణ ఆఫ్ ఎవరు మరి పల్లవాస్ యొక్క డైనాసిటీ గురించి చెప్తుంది. అందులో ఎస్పెషల్ గా ఎవరనంటే సింహవర్ణన్ 1. ఓకే, రిమెంబర్ దిస్, టైం కూడా చూసుకోవచ్చు మనం. తర్వాత మరి దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పల్లవాస్ యొక్క సుప్రమసీ గురించి తెలియజేస్తుంది. వాళ్ళ యొక్క అధికారం ఏ విధంగా ఉండేది, వాళ్ళ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అనే దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్ గా చెప్తుంది. సో ఇంక్రప్షన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఒకసారి మనకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ పెట్టాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నన్నయ్య భట్ట. ఓకేనా, నన్నయ్య భట్ట వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్ట. ఇక్కడ ఏమంటున్నాడు, నన్నయ్య భట్ట అసిస్టెడ్ అయ్యారు ఎవరి ద్వారా, బై నారాయణ భట్ట అన్నాడు. ఇన్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ద మహాభారత. ఓకేనా, అండ్ ద ఎవిడెన్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్టమ్ వాజ్, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇక్కడ నన్నయ్య భట్ట అసిస్ట్ అయ్యాడు నారాయణ భట్ట ద్వారా, ఎందుకు అనంటే ఇక్కడ ఏదైతే మన మహాభారత ఉంది కదా సారీ, దాని ట్రాన్స్లేటింగ్ లో అడుగుతున్నారు. సో మరి ఇక్కడ ఎవరు ద ఎవిడెన్స్, దీనికి ఎవరు ఏంటి అని తీసుకుంటే ఇది అసలు ఏంటి ఎవిడెన్స్ అని అంటే నందంపూడి గ్రాంట్. ఓకేనా, ఇక్కడ మనకి 4 గ్రాంట్స్ ఇచ్చారు, ఇంక్రప్షన్స్ ఇచ్చారు. మరి ఏ ఇంక్రప్షన్ చెప్తుంది లేదా ఏ గ్రాంట్ చెప్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఏది అని అంటే దానికి ఎవిడెన్స్ ఏది అంటే ఇక్కడ మనకి ఎవిడెన్స్ అడుగుతున్నారు. సో ఎవిడెన్స్ ఏది అంటే నందంపూడి గ్రాంట్. ఓకేనా, చూద్దాం నందంపూడి గ్రాంట్. సో ఇక్కడ ఫస్ట్ నందంపూడి గ్రాంట్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి మహాభారత ట్రాన్స్లేటర్స్ నుంచి తెలియజేస్తుంది. తర్వాత మరి ఇది ఎక్కడ, దీని స్పెషల్ ఏంటి, ఏం చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. సో దీన్ని ఇంకా ఏమంటాము అనంటే ద మొనుమెంటల్ ఇండియన్ ఎపిక్ ద మహాభారత, ఇట్స్ హోల్డ్ ద ప్లేస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద మిలియన్స్. అందరికీ తెలిసిందే మహాభారత గురించి. ఓకేనా, సో మరి దీన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా రాశారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అందులో మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మరి ఈ ఇంక్రప్షన్ ఈ టైంలో మరి ఎవరు ప్రామినెంట్ రోల్ ఎవరు ప్లే చేశారు అని అంటే ఒకరు నారాయణ భట్ట గారు. ఓకేనా, సో మరి నారాయణ భట్ట గారు ఈ మహాభారతాన్ని ఏ లాంగ్వేజ్ లో రాశారు, మహాభారత ఇంటూ తెలుగు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫస్ట్ పోయేట్. ఓకేనా, ఎవరు అంటే నారాయణ భట్ట. తర్వాత నందంపూడి గంప, ఇది నందంపూడి గ్రాంట్ అనేది మరి ఎందుకు ఏంటి, దీని మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇట్స్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎవిడెన్స్ ఆఫ్ కొలాబరేటివ్ ఎఫెక్ట్. మనకి కొన్ని ఎవిడెన్సెస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది. ఇప్పుడు అంతే కదండి, ఇందాక మనం పల్లవాస్ ఇంక్రప్షన్ చూసుకున్నాము. సో అదేంటి మనకి అప్పుడు ఏం జరిగిందని తెలియడానికి మనకి ఏముండాలి, కొన్ని ఎవిడెన్సెస్ కావాలి, ఇన్క్రప్షన్స్ కానీ గ్రాంట్స్ కానీ ఉంటేనే మనకు తెలుస్తుంది కదా. సో ఆ విధంగా. సో ఇప్పుడు మహాభారత ట్రాన్స్లేషన్ తీసుకున్నప్పుడు నన్నయ్య అండ్ నారాయణ భట్ట యొక్క పాత్ర తీసుకుంటే ఇక్కడ నారాయణ భట్ట తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి 11th సెంచరీ ఏడి అండి. ఓకేనా, అండ్ ఇతను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయట్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని కూడా అంటారు. అండ్ మనం హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇతనికి టైటిల్ ఏముందండి, ఆది కవి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ద ఫస్ట్ పోయట్ అండ్ ఎప్పుడండి
1030లో ఇతను ఫస్ట్ పోయెట్ గా మనం చెప్పొచ్చు తెలుగు ట్రాన్స్లేషన్. నెక్స్ట్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ నన్నయ్య ట్రాన్స్లేట్ ద ఫోకస్డ్ ఆన్ 142 వర్సెస్. ఏంటండి 142 వర్సెస్, ఆది, సభ అండ్ అరణ్య, ఇలా మనకి డిఫరెంట్ చాప్టర్స్ ని ఇతను చెప్పాడు. ఏంటిది సాంస్క్రిట్ మహాభారతాలో ఇతను రాయడం జరిగింది. తర్వాత ఇంకా ఇతను ప్యాట్రన్ తీసుకున్నప్పుడు ఇతను ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నవి ఏంటి అని అంటే చూడండి, హిస్ ప్యాట్రోన్ అండ్ సపోర్టర్ ఇన్ ద ఎండోవర్ వర్ ఈస్టర్న్ చాళుక్యాన్ కింగ్ అండ్ రాజరాజ నరేంద్ర. సో ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ నారాయణ భట్ట తీసుకున్నప్పుడు మరి కాంట్రిబ్యూషన్స్ ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి అనేది కూడా మనం ఇంపార్టెంట్. ఇట్ ట్రాన్స్లేట్స్ ద ప్రాజెక్ట్ ఎలాంగ్ ద నారాయణ భట్ట అండ్ తన లిటరసీ అకంప్లిష్మెంట్ ఏమున్నాయి, ఇంకా కొంచెం మీరు ఎక్స్ట్రా డేటా కూడా కావాలంటే చూసుకోవచ్చు, బట్ నాట్ మోర్ దెన్ దిస్, ఇంతకంటే అయితే అవసరం లేదు. ఇంకేమైనా కావాలంటే మీరు చూసుకోవచ్చు. తర్వాత నందంపూడి గ్రాంట్. నందంపూడి గ్రాంట్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి నందంపూడి గ్రాంట్ అనేది ఇది ఒక ఇంక్రప్షన్. ఓకేనా, మరి ఇది ఎక్కడ ఏంటి ఏ టైంలో అనేది మనకి ఇంపార్టెంట్. ఈస్టర్న్ చాళుక్యాన్ కింగ్ రాజరాజ నరేంద్ర. ఓకేనా, ఇట్ సర్వ్స్ యాజ్ ద పివోటల్ హిస్టారికల్ ఆర్టిక్రాఫ్ట్. అండ్ ఇప్పుడు నందంపూడి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇది ఎవిడెన్సెస్ ఏ విధంగా చెప్తుంది అని అంటే ఇట్ ఆఫర్స్ ద ఎవిడెన్స్ టు ద కొలాబరేటివ్ వర్క్. ఎవరెవరు వర్క్ కొలాబరేట్ చేశారు అనేది కూడా చెప్తుంది. నన్నయ్య భట్ట అండ్ నారాయణ భట్ట ట్రాన్స్లేటింగ్ మహాభారత ఇంటూ తెలుగు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, తర్వాత లిటరసీ తీసుకున్నప్పుడు మన లిటరసీ లెగసీ ఏ విధంగా ఉంది అని అంటే ఆంధ్ర సభ చింతామణి. సో లిటరసీ లెగసీ ఆంధ్ర సభ చింతామణి. మరి ఇక్కడ మనకు రిమైనింగ్ పాయింట్స్ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూడాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఆంధ్ర సభ చింతామణి అంటే నారాయణ భట్ట యొక్క లిటరసీ మనము ఇది చూసుకోవచ్చు. అండ్ హీ ఆథర్ ఎవరు నారాయణ భట్ట, హీ ఆథర్ ద ఆంధ్ర సభ చింతామణి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ లాంగ్వేజ్ లో రాశారనేది కూడా ఇది ఇంపార్టెంట్. సాంస్క్రిట్ వర్క్ ఇన్ ద 11th century అండ్ ద ఫస్ట్ థీసెస్ ఇన్ ద తెలుగు గ్రామర్. అంటే మీరు బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజెస్ లో వీళ్ళు దాన్ని అంటే ఏదాన్నైనా కూడా తీసుకురావడానికి ట్రై చేశారని మీకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత నన్నయ్యకి ఆల్రెడీ ఆదికవి టైటిల్ ఉందని మనం చదువుకున్నాము. తర్వాత నారాయణ భట్ట చింతామణి అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్లేషన్, ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ డైనాసిటీ ఆఫ్ ఆంధ్ర ఇష్యూస్ ఐరన్ కాయిన్స్. ఏం కాయిన్స్ ఇష్యూ చేశారండి? ఐరన్ కాయిన్స్ విత్ ఏ థిన్ కోటింగ్ ఆఫ్ కాపర్. ఐరన్ కాయిన్స్ కి ఒక థిన్ కోటింగ్ ఆఫ్ కాపర్ అనేది ఉంది. సో మరి ఏ డైనాసిటీ అని అడుగుతున్నారు? సో శాతవాహనాస్, ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా, సో శాతవాహన డైనాసిటీ గురించి తీసుకుంటే శాతవాహన డైనాసిటీ ఆఫ్ ఆంధ్ర తీసుకున్నప్పుడు వాళ్ళు ఐరన్ కాయిన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది, థిన్ కోటింగ్ ఆఫ్ ద కాపర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మనం శాతవాహన తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా లీడ్ కానీ కాపర్ బ్రోంజ్ కాయిన్స్ కూడా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. తర్వాత పోర్ట్రేటల్ స్టైల్, సిల్వర్ కాయిన్స్, ఈ విధంగా వాళ్ళు ఏమేమి యూజ్ చేశారనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, తర్వాత శాతవాహన కాయిన్స్ తీసుకున్నప్పుడు దీనికి యూనిక్ ఇండికేషన్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ ఇది ఏం చెప్తుంది అని అంటే క్రోనాలజీ, లాంగ్వేజ్, వాళ్ళ యొక్క ఫేషియల్ ఫీచర్స్ గురించి కూడా మనకు తెలియజేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మరి ఇప్పుడు శాతవాహన కాయిన్స్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఆల్సో డిస్ప్లేడ్ ద వేరియస్ ట్రెడిషనల్ సింబల్స్. మరి వేరియస్ ట్రెడిషనల్ సింబల్స్ ఏంటి? ఎలిఫెంట్, లయన్, హార్సెస్ అండ్ చైత్యాస్ అంటే స్తూపాస్ అండి, యాజ్ వెల్ యాజ్ ద ఉజ్జయిని సింబల్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి. తర్వాత మరి ఇంకా థౌజండ్స్ ఆఫ్ లీడ్స్ లైక్ చాలా కూడా మనకి చూపిస్తుంది. దక్కన్ గోల్డ్, సిల్వర్ అలా డిఫరెంట్ గా కూడా మనకు ఉంటాయి. బట్ మేజర్ ఇంపార్టెంట్ అనేదాన్ని మనం చూసుకోవాలి. శాతవాహన కాయినేజ్ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అని అంటే శాతవాహన ఆఫ్ ఆంధ్ర తీసుకున్నప్పుడు ఇది హిస్టారికల్ గా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. ఇది ఏం చెప్తుంది మెయిన్ గా అనేది కూడా చూసుకోవాలి. క్రోనాలజీ, కల్చర్, మోనాస్టీ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉండేది అనేది మనకు తెలియజేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ శాతవాహన కాయినేజ్ అనేది మనకి డెవలప్మెంట్ ప్రొసీజర్ కూడా ఏ విధంగా ఉన్నదాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఆ కాయిన్స్ ద్వారా. తర్వాత శాతవాహన కాయిన్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి తీసుకున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ మెటల్స్ ని యూజ్ చేసేవాళ్ళు. ఏంటి? లీడ్, కాపర్, బ్రోంజ్ అండ్ సిల్వర్ యూజ్ చేసేవారు. తర్వాత యూనిక్ గ్లిమ్స్ అనేది ఉంది, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. తర్వాత కాపర్ కాయిన్స్ విత్ ఏ థిన్ కోటెడ్ కాపర్. ఇక్కడ మనకి క్వశ్చన్లు అడిగారు కదా, కాపర్ కాయిన్స్ విత్ థిన్ కోటెడ్ కాపర్. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఫీచర్ ఆఫ్ శాతవాహన కాయినేజ్ అని అంటాం. ఎందుకంటే చూడండి ఇక్కడ కాపర్ కాయిన్, మళ్ళీ ఇక్కడ కాయిన్ వచ్చేసి కాపర్ కాయిన్, మళ్ళీ థిన్ కోటెడ్ కాపర్, మళ్ళీ దానికి మళ్ళీ కాపర్ వేసేవాళ్ళు. ఇది ఒకటి కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత సిల్వర్ కోటింగ్ వేసేవాళ్ళు. ఇలా డిఫరెంట్ గా ఏ కోట్ వేసేవాళ్ళు అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత సిల్వర్ కాయిన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు సిల్వర్ కాయిన్స్ ని ఇష్యూ చేశారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ తీసుకుంటే సిల్వర్ కాయిన్స్ అనేది మరి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేశారు ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి ది సిల్వర్ ఇక్కడ డైనాసిటీ ఆల్సో మింటెడ్ ద సిల్వర్ కాయిన్స్. ఓకేనా, అండ్ దే హ్యాడ్ ద ఇంట్రెస్టింగ్ ద ప్రాక్టీస్ అండ్ ద సిల్వర్ కాయిన్స్ వర్ ఆఫెన్ స్టక్ ఓవర్ కాయిన్స్ ఆఫ్టర్ వెస్టర్న్
చూడండి వెస్టర్న్ క్షత్రప కింగ్స్, ఇవి ఇంపార్టెంట్ అండి. సో ఈ కాయిన్స్ అనేది ఎప్పుడు స్టాప్ చేశారు, అది ఎక్కడ స్టక్ అయిపోయింది ఏంటి, అది ఎప్పటి వరకు రన్ చేశారు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇది హిస్టారికల్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ చూడండి, దాని యొక్క ఫేషియల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ పోర్ట్రైట్స్ ఏ విధంగా ఉన్నాయి అని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ యూనిక్ పోర్ట్రైట్స్ స్టైల్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కాయిన్స్ మీద మనకి వాళ్ళ సింబల్స్ చూసినప్పుడు మనం ఆ ఫేషియల్ ఫీచర్స్ కూడా ఏ విధంగా ఉందని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత ట్రెడిషనల్ సింబల్స్ కూడా వాళ్ళు యూజ్ చేశారో ఆల్రెడీ చూసుకున్నాం ఇది. ఓకేనా. నెక్స్ట్ వెరైటీ ఆఫ్ మెటల్స్, డిఫరెంట్ మెటల్స్ యూజ్ చేసేవాళ్ళు, రేర్ గోల్డ్ సిల్వర్ కాయిన్స్ ఇలా డిఫరెంట్ మెటల్స్ యూజ్ చేసేవారు. అండ్ కాపర్ నిక్కల్ ఐలాండ్ కూడా యూజ్ చేసేవారు, ఇది ఒకటి చూసుకోవాలి. తర్వాత ద క్రెడిట్ ఫర్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద క్రెడిట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద తెలుగు ఇన్ ఆంధ్ర. చూడండి, ద క్రెడిట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ తెలుగు ఇన్ ఆంధ్రదేశ ఓకే గోస్ టు, ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ ఉంది, సో మన ఆంధ్రదేశంలో తెలుగు లాంగ్వేజ్ ఎస్టాబ్లిష్ ఎవరు చేశారు, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి నలుగురు నేమ్స్ ఇచ్చారండి, రేనాతి చోళాసు అండ్ డిజ్నాగా అండ్ పృథ్వీముల అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ద రైట్ ఆన్సర్ ఈస్ రేనాతి చోళాస్. సో మరి చోళాస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి మన తెలుగు భాషను తీసుకురావడంలో, వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారు తెలుగుకి అనేది మనం చూసుకోవాలి. సో వీళ్ళని ఏమంటామంటే ఫారినర్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ ఆంధ్రదేశ్ అని కూడా అంటాము. ఎందుకంటే ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ తెలుగులో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు మనకి. సో రేనాతి చోళ తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు అంటే 5th సెంచరీ, ఏ సెంచరీ అండి, 5th సెంచరీ టైంలో ఆంధ్రదేశ్ విట్నెస్డ్ ద లింగ్విస్టిక్ ట్రాన్స్ఫార్మేషన్. అప్పుడు ఏ విధంగా ఉంది, లింగ్విస్టిక్ ట్రాన్స్ఫార్మేషన్ గా మనము విట్నెస్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి రేనాతి చోళస్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. దేనిలో, లింగ్విస్టిక్ ఎవల్యూషన్ లో ఓకేనా. వీళ్ళు అప్పుడు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్నా కూడా వీళ్ళు తెలుగు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్నా కూడా వాళ్ళ రాయల్ లాంగ్వేజ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. తర్వాత మన వాళ్ళు దేనికి సపోర్ట్ చేశారు, సాంస్క్రిట్ ఫర్ ద రాయల్ ప్రొక్లమేషన్ అండ్ ఎంబ్రాసింగ్ ద లోకల్ లాంగ్వేజెస్ తెలుగు. వాళ్ళ రాయల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు స్టేట్ లాంగ్వేజ్ అన్నట్టుగా ఒక రాయల్ లాంగ్వేజ్ ఉంటుంది, అదేంటి సాంస్క్రిట్. బట్ స్టిల్ వాళ్ళు దేనికి సపోర్ట్ చేశారు, తెలుగుకి. ఓకేనా. ద ఫస్ట్ తెలుగు ఇంక్రప్షన్ అనేది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ తెలుగు ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు రేనాతి చోళస్ ఇష్యూడ్ ద ఫస్ట్ ఎవర్ ఇంక్రప్షన్ ఎంటైర్లీ ఇన్ తెలుగు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. తర్వాత మరి ఈ ఏరియాలో ఎక్కడ దీన్ని డిస్కవర్ చేశారనేది ఇంపార్టెంట్. డిస్కవర్ ఇన్ ద రాయలసీమ రీజియన్, ఇది 2 పాయింట్స్ ఇంపార్టెంట్. తర్వాత స్ప్రెడ్ ఆఫ్ తెలుగు ఇంక్రప్షన్ ఏ విధంగా స్ప్రెడ్ చేశారనేది కూడా చూసుకోవాలి. సో చూసుకున్నప్పుడు మనకి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ ఇంక్లూడ్ అవుతాయి అంటే వేరియస్ ఏరియాస్, అనంతపురం అండ్ దాని నైబరింగ్ ఏరియాస్ కూడా మనకి ఇక్కడ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా. తర్వాత మరి ఇంపార్టెన్స్ ఆఫ్ రేనాతి చోళస్ తీసుకుంటే వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీళ్ళు తెలుగుని చాలా ప్రామినెంట్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. అండ్ చాలా లిటరసీ చాలా ఏమంటారు వాళ్ళు తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ తీసుకురావడానికి వాళ్ళు చాలా లిటరసీ ట్రెడిషన్ అనేది యూజ్ చేయడం జరిగింది. తర్వాత తెలుగు లాంగ్వేజ్ మరి ఈ రోజు ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అప్పుడు తెలుగు లాంగ్వేజ్ రావడానికి ఏ విధంగా టైం పట్టింది, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్నప్పుడు తెలుగు ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ ద్రావిడియన్ లాంగ్వేజ్. ఓకేనా. సో వరల్డ్ లో తెలుగు ఎన్నో ప్లేస్ లో ఉంది, ఇండియాలో తెలుగు ఎన్నో ప్లేస్ లో ఉంది కనుక్కొని నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే. సో మనకి తెలుగు ఎక్కడెక్కడ మాట్లాడతారు, ఎక్కువ తెలుగు అనేది ఏ ప్లేస్ లో ఉంది అండ్ అది ఎప్పుడు డెవలప్ అయింది అనేది కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ప్రజెంట్ అంటే తెలుగు ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. అండ్ తెలుగు ఇంక్రప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కలెక్ట్ చేసుకోండి మీ టైంలో. ఓకేనా. తర్వాత బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్స్ ఆఫ్, చూడండి, మొఘలు రాజపురం అండ్ ద ఉండవల్లి ఆర్ అసైన్డ్ టు. ఇక్కడ ఏమంటుందంటే బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్స్, మన కేవ్ టెంపుల్ ఏంటంటే బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్ ఆఫ్ మొఘల్ రాజపురం. ఏంటండి, మొఘల్ రాజపురం అండ్ ఉండవల్లి, ఈ రెండు కూడా దేనికి అసోసియేట్ అయి ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్ష్వాకులక లేకపోతే పల్లవాస్కా, విష్ణుకుండలిస్కా అని అడుగుతున్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ విష్ణుకుండలి. ఓకేనా. విష్ణుకుందని తీసుకుంటే మనకి విష్ణుకుందని తీసుకున్నప్పుడు ఇక్కడ బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్ గురించి తీసుకున్నప్పుడు డైనాసిటీ ఎవరు ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విష్ణుకుండన్ డైనాసిటీస్. తర్వాత మనము ఇది దేని ద్వారా మరి ఎలా, ఇప్పుడు ఒక టెంపుల్ కట్టారు అని అంటే వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదా.
ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. మనం ఎక్కడైనా చూసినప్పుడు ఆ ఇల్లు నచ్చినప్పుడు అరే ఇది బాగుంది, దీని కన్స్ట్రక్షన్ మనం ఇలా చేసుకోవచ్చు అని అనుకుంటాం కదా. సో ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఏమైనా ఉన్నాయనంటే గుప్తా ఇన్ఫ్లుయెన్స్ అండ్ రాకట్ ఆర్కిటెక్చర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు అనంటే 7th సెంచరీ. ఓకేనా. నెక్స్ట్ విష్ణుకుందన్ డైనాసిటీ తీసుకున్నప్పుడు రిలీజియస్ ప్యాట్రనేజ్ ఏ విధంగా ఉంది, అండ్ విష్ణుకుందలు ఎప్పుడు అనండి డ్యూరేషన్ తీసుకుంటే 420 to 620. అండ్ మినీ గుప్తా ఎంపైర్స్ వారు ఎలా ఉన్న రిలీజియస్ కదా మనం చదువుకునేది. సో చాలా మంది ఏంటంటే వైష్ణవాస్ ఎవరిని పూజించేవారు, లార్డ్ విష్ణుని పూజించేవారు. ఓకేనా. అండ్ మన స్కల్ప్చర్స్ అవి తీసుకున్నప్పుడు హిందూ మైథాలజీ అండ్ నరసింహ విష్ణు అండ్ ద స్టోరీస్ రామాయణ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ అయ్యాయని చెప్పొచ్చు. తర్వాత దే ఆర్ డెడికేటెడ్ టు ద అనంత పద్మనాభ అండ్ నరసింహ ఎవరిని పూజించేవారు, ఎక్కువ దేనికి డెడికేషన్ అయ్యేవారు ఎక్కువగా ఏ దేవుళ్ళని అనంటే చూడండి 2 ఇంపార్టెంట్ డైట్స్ అదేంటంటే అనంత పద్మనాభ అండ్ నరసింహ ఈ రెండు. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండవల్లి కేవ్ మనకి క్వశ్చన్ లో ఉంది కదా. ఉండవల్లి కేవ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి చూడండి మోనోలిథిక్ ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత మరి ఈ టెంపుల్ దేనికి రిలేటెడ్ గా అని అంటే మనకి ఎన్షెంట్ చూడండి ఎన్షెంట్ విశ్వకర్మ, ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి లొకేషన్ ఎక్కడ ఉంది, ఉండవల్లి ఎక్కడ, గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒరిజినల్లీ హిందూ ఇండియన్ నేచర్ అండ్ ఇదంతా అవసరం లేదు, ఈ సెంచర్ ఒకటి తీసుకుని సరిపోతుంది. తర్వాత రాకట్ ఆర్కిటెక్చర్స్ అండ్ దాని యొక్క మార్వల్స్ తీసుకుంటే ఏ విధంగా ఉందనేది జస్ట్ ఇది ఒక రీడింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.